Hello all, welcome to my YouTube channel. హే గైస్, ఈ సమ్మర్లో అందరికీ బాగా గుర్తొచ్చేవి రెండు. ఒకటి సూర్యుడి ఎండ అండ్ రెండు మామిడి పళ్ళు, మ్యాంగోస్. కోర్స్ నాకు కూడా మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ నాకు దగ్గరలో అంటే ఒక 67 కిలోమీటర్స్ ఉంది. అక్కడ ఉలవపాడు అని ఒక ఊరు ఉంది. అక్కడ మ్యాంగోస్ చాలా ఫేమస్. ఇక్కడ నుంచి చాలా చోట్లకి ఈవెన్ వేరే కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ వీడియో ప్రజెంట్ అయితే నా మొబైల్లో షూట్ చేస్తున్నాను. ఇంకా గోప్రోది ఇంకా మెమరీ రాలేదు, ఆర్డర్ పెట్టాను అది అమెజాన్లో. మేబీ ఒక 2 డేస్లో వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత గోప్రో క్వాలిటీ ఎలా ఉంది, మనకి వీడియోస్ ఎలా వస్తున్నాయి, స్టెబిలైజేషన్ ఎలా ఉంది. నాకు మెయిన్ స్టెబిలైజేషన్ కావాలి. ఈ మొబైల్ తీస్తుంటే వీడియో కొంచెం షేక్ అవుతుంది. స్టెబిలైజేషన్ కావాలి, కొంచెం క్వాలిటీ కావాలి, హ్యాండ్ఫుల్గా ఉండాలి అని చెప్పి గోప్రో తీసుకున్నాను. మెమరీ వచ్చిన తర్వాత చెక్ చేస్తాను వీడియో ఎలా ఉందో. సమ్మర్లో పెరుగన్నం వేసుకొని మామిడికాయతో తింటే ఆ టేస్టే వేరు. ఆ టేస్ట్ ఎట్లాగైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి నేను పర్టికులర్గా ఆ టేస్ట్ కోసం అని చెప్పి ఇంత కష్టపడి ఉలవపాడు వెళ్తున్నాను మ్యాంగోస్ కోసం. మార్నింగ్ మనకి ట్రాఫిక్ తక్కువగా ఉంది. ఇదిగాక నేషనల్ హైవే కదా, సో జర్నీ కూడా బాగుంది, లైక్ ఈ ట్రైన్ లాగా. మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాము, అందుకనే కొంచెం ఎర్లీగా వెళ్ళి తీసుకొని రిటర్న్ అయ్యాము. అండ్ వెళ్ళే దారిలోనే హైవే పక్కనే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాం. అండ్ రోడ్డు మీద ఈ షాప్స్ చూస్తుంటే నిజంగా ఇది మ్యాంగో ప్యారడైజ్లా ఉంది. ఎటు చూసినా మొత్తం మ్యాంగో స్టాల్సే, అటుపక్క ఇటుపక్క. ఇప్పుడు మామూలుగా మనకి ఇంటి దగ్గర లేదంటే మార్కెట్లో కానీ ఎక్కడైనా కానీ మన మ్యాంగోస్ దొరుకుతాయి. పర్టికులర్గా ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి రేట్ తక్కువలో ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ అయితే న్యాచురల్గా పండినాయి అన్నమాట. అవి వాటికి ఏదో ప్రాసెస్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే మాగబెట్టడం ఏదో అంటారు, ఏదో కెమికల్ వేసి. అలాంటిది కాకుండా మనకి న్యాచురల్గా చెట్టుకే పండుతాయి. లేదంటే అవి మనం తెచ్చుకొని ఒక 2 డేస్ ఉంచామంటే అవి పండిపోతాయి. సో ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది, దాని స్మెల్ చాలా బాగుంటుంది. లాస్ట్ మనకి పాండమిక్ టైంలో కూడా లాక్డౌన్లో వచ్చాను ఉలవపాడుకి, 2 టైమ్స్ వచ్చాను. అప్పుడు తీసుకున్నప్పుడు కూడా నాకు రేట్ కొంచెం తక్కువ అనిపించింది అండ్ టేస్ట్ కూడా బాగున్నాయి. సో ఇది 3rd టైం అన్నమాట నేను ఉలవపాడు రావడం, ఓన్లీ ఫర్ మ్యాంగోస్. టేస్ట్ గురించి అడిగామో లేదో ఆ ఫామ్ ఓనర్ ఒకటి శాంపిల్ ఇచ్చాడు, టేస్ట్ చేయండి ఎలా ఉంటుందని. చూశాను, బయట నుంచి చూస్తే పిచ్చిగా ఉంది, కానీ లోపల అసలు కట్ చేస్తుంటేనే జ్యూసీ మొత్తం చెయ్యంతా తడిసిపోతుంది. చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా స్వీట్గా ఉంది. సో ఫైనల్లీ ఉలవపాడు వచ్చినందుకు 15.4 or 5 సంథింగ్ అలా తీసుకున్నాము, కేజెస్ తీసుకున్నాం మ్యాంగోస్.
ఈ మ్యాంగో బ్రీడ్ వచ్చేసి బంగినిపల్లి మామిడి పళ్ళు అంటారు. అండ్ వీళ్ళ దగ్గర ఇదే ఫామ్లో ఇంకో 2-3 టైప్ ఆఫ్ బ్రీడ్స్ కూడా ఉన్నాయి. రసాలని ఇంకా 2 టైమ్స్ నేమ్స్ చెప్పారు, నాకు అది గుర్తులేదు. అండ్ ఇంకొక టైప్ ఉంది, చూడ్డానికి సేమ్ యాపిల్ లానే ఉంది షేప్ అయితే. ఇది ఎక్కువ చెన్నై వాళ్ళు లైక్ చేస్తారంట. మేము తీసుకున్న మ్యాంగోస్ కంటే కూడా ఎక్స్ట్రా ఇంకొక 4-5 కాయలు ఎక్కువ ఇచ్చారు. సో ఇంకా మ్యాంగోస్ తీసుకొని రిటర్న్ అయితే అయిపోయాము. ఒంగోలు దగ్గర కూడా వచ్చేసాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా నేను అనుకున్నట్టుగా మ్యాంగో విత్ కర్డ్ రైస్ టేస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రావెలాగర్.